హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా మంగోలియాతో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంది. మనం అక్కడ $1.7 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నాం. మన ఇండియా ఇప్పటి వరకు ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఇది చాలా పెద్దది. దీంతోపాటు మనం అక్కడి సైనికులకు కీలకమైన ట్రైనింగ్ ఇవ్వనున్నాం. సరిహద్దు భద్రతా దళానికి మనం డ్రోన్లను ఏ విధంగా ఉపయోగించాలి, వాటి ద్వారా ఇతర దేశాలపై ఏ విధంగా నిఘా పెట్టాలి అనే విషయంపై కూడా మనం ట్రైనింగ్ ఇవ్వనున్నాం. అయితే ఇది భద్రతాపరంగా మన ఇండియాకు చాలా కీలకమైన ట్రైనింగ్ అని అంతర్జాతీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. చైనాకు 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న మంగోలియా దేశంతో ఇటువంటి ఒప్పందం చేసుకోవడం అనేది చైనాకు చెక్ పెట్టడానికేనా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా ఒప్పందం చేసుకుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనందరికీ తెలుసు, మన ఇండియా ఇప్పటి వరకు అంటే 2014 కంటే ముందు వరకు డిఫెన్సివ్ మోడ్లోనే ఉండేది, కానీ అఫెన్సివ్ స్ట్రాటజీ ఎప్పుడూ కూడా ఉపయోగించలేదు. అదే సమయంలో చైనా మాత్రం మన ఇండియాపై అఫెన్సివ్ మోడ్లోనే ఉండేది. మన ఇండియా చుట్టుపక్కల దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అటు మాల్దీవ్స్ ఇలాంటి దేశాలతో అఫెన్సివ్ స్ట్రాటజీ ఉపయోగించి మనకు వ్యతిరేకంగా ఆ దేశాలను తయారు చేసేది. ఆ దేశాలను ముఖ్యంగా డెత్ ట్రాప్లో ఉంచి మనకు వ్యతిరేకంగా పనిచేసేది. బంగ్లాదేశ్కు మనందరికీ తెలుసు, శ్రీలంక మొత్తం కొలాప్స్ కావడానికి ఈ డెత్ ట్రాపే కారణం అని స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా హమ్మన్ తోటకు సంబంధించిన రేవును చైనా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ విధంగా చేస్తూ మన ఇండియాను కార్నర్ చేయడానికి ట్రై చేసింది. కానీ మన ఇండియా గతంలో ఎప్పుడూ కూడా చైనాపై అఫెన్సివ్ మోడ్లో ఉండలేదు. మనం డిఫెన్సివ్ స్ట్రాటజీని అమలు చేసాం. ఈ దేశాలతో మనం ఎంతో కొంత సఖ్యతగా ఉండటమో, లేదంటే ఆ దేశాలను ఏమీ అనకుండా మౌనం వహించడమో ఇలాంటివి చేస్తూ వచ్చాం. దీంతో చైనాది అప్పర్ హ్యాండ్గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనం కూడా అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నామా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఇప్పటికే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా చాలా పటిష్టంగా పనిచేస్తుంది. మహమ్మద్ యూనస్ను ఎప్పుడెప్పుడు గద్దె దింపాలా అనే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా కొనసాగిస్తుంది. వీటితో పాటు మరీ ముఖ్యంగా మంగోలియా దేశంతో మనం రీసెంట్గా చేసుకున్న ఈ రక్షణ ఒప్పందం అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. చైనాకి ఇప్పటి వరకు సౌత్ నేషన్స్లో చాలా వివాదాలు ఉన్నాయి. ఈ దేశాలకు వ్యతిరేకంగానే చైనా ఈ బోర్డర్ దగ్గర ఎక్కువగా తన మోహరింపులను చేస్తూ వచ్చింది. కానీ నార్త్ సైడ్ ఎప్పుడూ చైనా ఆలోచించలేదు. ఎందుకంటే అటువైపు రష్యా అండ్ ఈ మంగోలియా ఇటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశాలతో చైనాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. చిన్న చిన్న సరిహద్దు వివాదాలు ఇలాంటివి ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అనేది ఎక్కువగా ఉండేది కాదు. సో అటువైపుగా చైనా ఎప్పుడు దృష్టి సారించలేదు. కానీ మన ఇండియా ఫస్ట్ టైం చైనాకు నార్త్ దిక్కు కూడా ఒకటి ఉంది అని గుర్తు చేసింది. మంగోలియాకు ఇప్పుడు మనం ఇస్తున్న ట్రైనింగ్ను ఒక్కసారి గమనిస్తే, సరిహద్దుపై నిఘా ఉంచడానికి డ్రోన్లను ఉపయోగించడంపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించి మన ఇండియా మంగోలియా ఎంబసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే ఈ సరిహద్దు నిఘాకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి అందుకు సంబంధించిన డీటెయిల్స్ను బయటికి తీయడానికి ఈ ఆఫీస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ను మంగోలియాతో పాటు మన ఇండియా కూడా పంచుకుంటుంది. అప్పుడు మనం నార్త్ సైడ్ నుంచి కూడా చైనాపై నిఘా ఉంచడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అండ్ నార్త్ నుంచి మనకు ఏమైనా థ్రెట్ ఉందా అనే విషయాన్ని కూడా మనం కనుక్కోవడానికి వీలవుతుంది. దీంతోపాటు మనందరికీ తెలిసి ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ ఇంపోర్ట్స్ వల్ల మనం రష్యాకు మనకు చాలా దూరం ఉంది కాబట్టి నౌకల నుంచి చాలా సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించి మన ఇండియాకు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనమే కనుక మంగోలియాలో ఈ ఆయిల్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే
అక్కడే సరిహద్దు దేశమే కాబట్టి అక్కడే ఆయిల్ను రిఫైనరీ చేసి దాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి ఇది ఆర్థికంగా కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఒక్కసారి మంగోలియా అండ్ చైనాకు మధ్య ఉన్న దౌత్యపరమైన రిలేషన్స్ను చూసుకుంటే చైనా ఆ దేశంపై ఎక్కువగా తన పెత్తనాన్ని కొనసాగించేందుకు ట్రై చేస్తుంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. 2020లో ఆ దేశంలో చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు సైతం జరిగాయి. అవేమిటంటే చైనాకు సంబంధించిన మాండరిన్ భాషను మంగోలియాలో ఖచ్చితంగా రెండవ భాషగా అక్కడి ప్రజలు నేర్చుకోవాలి అనే చట్టాన్ని ఒకటి తీసుకువచ్చారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇది మన కల్చర్కు చాలా ప్రమాదకరమైంది. ఇటువంటి వాటిని మనం అమలు చేస్తే ఖచ్చితంగా మన కల్చర్ను మర్చిపోయి చైనాకు బానిసలుగా మనం మారిపోతాం అని అక్కడి ప్రజలు తిరగబడ్డారు. ఆ తర్వాత ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మంగోలియాలో మొత్తం బుద్ధిస్టు రాజ్యం కాబట్టి వాళ్ళు టిబెటన్లకు అండ్ దలైలామాకు సైతం అండగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. దలైలామాను రీసెంట్గానే చైనా ఒక దేశద్రోహిగా అభివర్ణించింది. దీన్ని కూడా అక్కడి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. చైనా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం కాదు. అదేవిధంగా టిబెటన్లో బుద్ధిస్టులను మీరు అణిచివేస్తూ ఉన్నారు, ఇది కూడా మేము అంగీకరించబోము అని అక్కడి ప్రజలు చైనాపై తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు మంగోలియా సరిహద్దు రాష్ట్రాల్లో ఉయిఘర్ ముస్లింలపై కూడా పెద్ద ఎత్తున అణిచివేత కొనసాగుతుంది. వీళ్లకు కూడా అక్కడి ప్రజలు అండగా ఉంటూ ఉన్నారు. సో ఈ రెండు దేశాల మధ్య చాలా ఏళ్ళుగా దౌత్యపరమైన కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నాయి. సరిహద్దు బార్డర్ దగ్గర డిస్ప్యూట్ లేకున్నా కూడా చైనా పెత్తనాన్ని అక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. దీనివల్లనే మనం ఆ దేశంతో టైఅప్స్ను ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా చైనాపై ఇప్పుడు ఉంచుతున్న నిఘా అనేది అటు మంగోలియాతో పాటు మన ఇండియాకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఇండియా ప్రపంచ దేశాలకు ఒక ఆల్టర్నేటివ్గా ఎదుగుతోంది అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా మారుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా లేదంటే చైనా ఈ మూడు దేశాలు మాత్రమే అవతలి దేశాలపై అఫెన్సివ్ స్ట్రాటజీతో ఉండేవి. కానీ ఇప్పటి నుంచి మన ఇండియా కూడా ఈ విషయంలో చాలా కీలక రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మన రా పనిచేస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం ఆఫ్ఘనిస్తాన్ను ఏ విధంగా అయితే ఉసిగొల్పుతూ ఉన్నామో అదేవిధంగా ఇప్పుడు మంగోలియా కేంద్రంగా చైనాకు వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం అని చెప్పడానికి కూడా ఈ డిఫెన్స్ స్ట్రాటజీ అనేది చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.